తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయంలో కుటుంబ వాతావరణంలో కొంత అనుకూలతలు ఏర్పడుతున్నప్పటికీ కూడా వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. వృత్తిపరంగా కానీ వృత్తిపరమైన ఆదాయ విషయంలో కానీ కొంత ఘర్షణతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అలాగే తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. ఆధ్యాత్మిక వ్యక్తులతో చక్కటి సంప్రదింపులు అనుకూలతలను ఇస్తాయి. అలాగే చమత్కారంగా ఉండే వ్యక్తులతో మాట్లాడడం, సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తులు ముఖ్యంగా ఏదైనా స్పిరిచువల్ పర్సన్స్ని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, అలాగే మీ యొక్క ఆలోచనలలో ప్రతిభని కనబరచడం, మీ యొక్క విలువని గుర్తించి గౌరవించే వ్యక్తులతో మాట్లాడడం మొదలైన వాటికి మంచి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద కొంత ఆత్మస్థైర్యం తగ్గుతున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా వ్యక్తుల సహకారంతో ఆ సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా వారసత్వంగా వచ్చే విషయాలలో కానీ అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ మీకు అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉంది. లాజికల్ థింకింగ్ మిస్ అయినా కూడా మీకు వ్యక్తుల సహకారంతో పనిని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మంచి వ్యక్తుల యొక్క సహకారం లభ్యమయ్యే అవకాశం అనేది ఉంది. అలాగే ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేట్టుగా ముందుకు వెళ్ళాలి. అలాగే కొన్నిసార్లు మీ ఆలోచనలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు లాంటివి ఉన్న రీత్యా మీ మీద మీకు నమ్మకం తగ్గే అవకాశం ఉంది. ముందుగా నమ్మకాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసి అనుకునే ఫలితాలు సాధించగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు కానీ వ్యాపారపరమైన విషయాలు, ముఖ్యంగా వ్యాపారం అలాగే మీ యొక్క వృత్తి, వీటికి సంబంధించిన విషయాలలో ఆకస్మికమైన మార్పులు, ఖర్చులు, శ్రమ మీకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా అలాంటి సమస్యలు ఉన్నప్పటికీ మీ విల్ పవర్తో, మీ ధైర్యంతో, మీ శక్తితో, వ్యక్తుల సహకారంతో దాన్ని అధిగమించడానికి అన్ని విధాలా మీరు చక్కటి నెట్వర్క్ ఏర్పరచుకోవడానికి అన్ని విధాల అవకాశం అనేది కనబడుతుంది. సంతానం యొక్క సహకారంతో మీ ఆలోచనలతో ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారపరమైన సమస్యలనైనా వృత్తిపరమైన సమస్యలనైనా వాటి సంబంధించిన నిద్రలేమి, అసౌకర్యాలని కూడా మీరు అధిగమించడానికి చేసే ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి.